ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అనేవి ఇప్పుడు హాటెస్ట్ కెరియర్ పాత్స్. కానీ చాలా మంది స్టూడెంట్స్ బ్రాంచ్ తీసుకున్నారు కానీ సిఎస్సిలో, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్లో అయితే పడిపోయారు. అందుకని నేను నీకు ఈ వీడియోలో జీరో నుండి ఎక్స్పర్ట్ వరకు ఏఎంఎల్ కెరీర్ రోడ్ మ్యాప్ అయితే చెప్తానమాట. సో ఒక పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండు, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. So hey guys, welcome back to the channel. So if you are new here, myself Harsha Reddy. I'm presently pursuing my third year AML degree at Parle University. So and also working as Google Campus Ambassador for Gemini AI. సో ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా లేదా ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కానీ లేదా ఒక ఫ్రెషర్ అయినా కానీ మీ కెరియర్ని ఏఎంఎల్ వైపు చూస్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చివరిలో నేను మీకు మంచి రిసోర్స్ కానీ ప్రొవైడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం ఏఎంఎల్ కెరియర్ పాత్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఫౌండేషన్స్ ఏంటి, మనం ఏఎంఎల్ అనే ఒక స్కిల్ని మాస్టర్ చేయాలంటే మనకి ఏమేమి కోర్ స్కిల్స్ కావాలి, దాంతోపాటు ఇంజనీరింగ్ స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాలి, అండ్ ఇంకా ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇంకా నువ్వు నెట్వర్కింగ్ అండ్ ఇంకా కెరియర్ గ్రోత్ ఎలా తెచ్చుకోవాలని మొత్తం మాట్లాడదాం. సో నీకు ఏఎంఎల్ పైన స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే నీకు 3 టాపిక్స్ పక్కా తెలిసి ఉండాలి. ఒకటి మ్యాథమెటిక్స్, 2 ప్రోగ్రామింగ్, 3 కంప్యూటర్ సైన్స్ కోర్ కాన్సెప్ట్స్ అనమాట. సో మ్యాథమెటిక్స్లో కానీ నీకు పక్కాగా లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబిలిటీ అండ్ స్ట్రాటజిక్ అండ్ క్యాలిక్యులస్ పైన మంచి గ్రిప్ అయితే ఉండాలి. దాంతోపాటు ప్రోగ్రామింగ్ లెక్కలోకి వచ్చేలోపు నీకు ప్రోగ్రామింగ్లో అయితే నువ్వు పైథాన్ అయితే చూస్ చేసుకో. పైథాన్లో నీకు కొన్ని లైబ్రరీస్ తెలిసి ఉండాలన్నమాట. లైక్ నంపై కానివ్వండి, పాండాస్ కానివ్వండి, మ్యాట్ప్లాట్లిబ్ కానివ్వండి, స్కిట్లైన్ కానివ్వండి, ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఒకటొకటిగా నేర్చుకొని మొత్తం ఒకేసారి నేర్చుకోవడానికి ట్రై చేయొద్దు. అండ్ దాంతోపాటు నీకు ప్రోగ్రామింగ్లో ఊప్స్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఇంకా నీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ పైన మంచి గ్రిప్ అయితే ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకా సిఎస్ కోర్ కాన్సెప్ట్స్లోకి వచ్చినప్పుడు నీకు డేటాబేస్ పైన ఒక మంచి గ్రిప్ ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ డేటాబేస్, నీకు ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన, కంప్యూటర్ నెట్వర్క్స్ పైన, వీటన్నిటిపైన. సో ఇవన్నీ నేర్చుకోవడానికి వీటి రిసోర్సెస్ నేను నీకు బయోలో పెడతాను, చూడండి. అండ్ దాంతోపాటు కొన్ని కోర్ స్కిల్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఫస్ట్ అసలుకి ఏఎంఎల్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ అనే దానికి ఒక సబ్ డొమైన్ అనమాట. ఈ మెషిన్ లెర్నింగ్కి సబ్ డొమైన్ డీప్ లెర్నింగ్ అనమాట. ఈ డీప్ లెర్నింగ్లో సబ్ డొమైన్ మళ్ళీ ఎన్ఎల్పి అండ్ ఇంకా జనరేటివ్ ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే మీకు ఈ టాపిక్స్ తెలిసి ఉండాలి. సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రిగర్షన్, క్లాసిఫికేషన్, అసలు క్లస్టరింగ్ అంటే ఏంటి, డెసిషన్ ట్రీస్ అంటే ఏంటి, ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఎస్విఎం అంటే ఏంటి, గ్రేడియంట్ బూస్టింగ్ అంటే ఏంటి. ఇవేవి మీరు ఇప్పుడైతే కంగారు పడొద్దు మాకేం తెలియదు అని చెప్పేసి. సో రాను అన్ని నిదానంగా తెలుస్తాయి అనమాట. ఒకసారి మీరు దాంట్లోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత దాని తర్వాత డీప్ లెర్నింగ్లోకి వెళ్ళేలోపు నీకు న్యూరల్ నెట్వర్క్స్, ఏఎన్ఎన్, సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం, ట్రాన్స్ఫార్మర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి మీరు ఎప్పుడైతే మీరు ఒక ఏఐ గురించి కొంచెం తెలుసుకోండి, దాని తర్వాత మిషన్ లెర్నింగ్ డీప్కి వెళ్తారో అప్పుడు ఈ డీప్ లెర్నింగ్ అని తెలుసుకుంటారనమాట. సో ఇప్పుడు ఏం రావు అని చెప్పేసి కంగారు పడొద్దు, రానున్న టైం ప్రకారం నేర్చుకుంటారు. అండ్ దాంతోపాటు ఎన్ఎల్పి అండ్ ఇంకా జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోకనైజేషన్ అంటే ఏంటి, బ్రాడ్ ఎంబెండింగ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, లైక్ ఈ బెట్, జీపీటీ, లాంగ్ చైన్ అండ్ ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్, ఇవన్నీ ఈ ఎన్ఎల్పి జనరేటివ్ ఏఐ కింద వస్తాయి అనమాట. కంప్యూటర్ విజన్, దీన్నే సివి అని కానీ అంటారు. సో ఇందులో ఏంటంటే నీకు ఇమేజ్ క్లాసిఫికేషన్ కానివ్వండి, ఒక ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడం కానివ్వండి, సెగ్మెంటేషన్ కానివ్వండి, అండ్ వీటిలో లైబ్రరీస్ వచ్చేలోపు నీకు ఏంటి ఓపెన్ సివి, యోలో, డిటెక్టర్ ఇలాంటి కొన్ని తెలిసి ఉండాలన్నమాట. సో ఈ కోర్ స్కిల్స్ వస్తే 70% ఆఫ్ ద మిషన్ లెర్నింగ్ అయిపోయినట్టే. దాని తర్వాత నువ్వు మిషన్ లెర్నింగ్ వస్తే సరిపోదు కదా, నీకంటూ కొంచెం ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ ఉండాలి. అన్న ఇంజనీరింగ్ స్కిల్స్ ఏంటన్నా మళ్ళీ సపరేట్గా ఇవి ఇంజనీరింగ్ స్కిల్సే కదా అంటే అవి ఇంజనీరింగ్ స్కిల్సే, కానీ వాటితో పాటు నువ్వు ఎక్స్ట్రా ఇవిగా నేర్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు డిప్లాయ్మెంట్ పైన ఇవన్నీ నీకు మొత్తం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోయింది. ఎంఎల్ఓపిఎస్ అంటే డిప్లాయ్మెంట్ పైన నీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. నువ్వు మానిటరింగ్ టూల్స్ పైన కొన్ని ఐడియా ఉండాలి. డాకర్ అంటే ఏంటి, క్యూబర్నెటీస్ ఎలా వర్క్ అవుద్ది, ఎంఎల్ ఫ్లో అంతా తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఇంకా నీకు కొన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, మీ రియల్ లైఫ్లో చూసే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి, మీరు గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజ్యూర్ కానివ్వండి, వీటన్నిటిపైన ఒక గ్రిప్ అయితే తెచ్చుకోండి. అన్ని తెలుసుకుంటే సరిపోయింది గైస్. మీరు అన్నిటికీ టైం పెట్టి నాకేం రావట్లేదన్నా అంటే వద్దు, అలా ఉండకండి, జస్ట్ తెలుసుకొని వదిలేయండి. దాని తర్వాత ఏపీఐ ఇంటిగ్రేషన్, ఇంకా ఫాస్ట్ ఏపీఐ. ఇది ఎందుకంటే నీకు పైథాన్ నేర్చుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఏపీఐ ఇంటిగ్రేట్ చేయడం. ఫ్లాస్క్ అనేది వచ్చేసి ఒక లైట్ వెయిట్ పైథాన్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇవన్నీ నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పెద్దది అయిపోయింది, లాంగ్ వీడియో అయిపోయింది. సో పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.
దట్స్ ఇట్. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేలోపు ఇప్పటికీ నీకు స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ అన్నీ వచ్చాయి. నీ దగ్గర స్కిల్స్ ఉన్న వాటిని నువ్వు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నువ్వు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. సి గైస్, సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా కానీ ప్రాజెక్ట్స్ మాత్రం పక్కా చూస్తారు. ఎందుకంటే చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఒకడు వచ్చాడండి. ఒకడికి ఏమో నాకు ఈ పని వచ్చి అని చెప్పేసి సర్టిఫికేట్స్ దగ్గర ఉన్నాయి అనమాట. ఇంకొకడేమో పని చేసి చూపిస్తున్నాడు. మీరు ఎవరిని హైర్ చేసుకుంటారు? ఎవరికైతే పని వచ్చని చూపించుకున్నాడో వాడినే కదా. సో సేమ్ ఇలాగే అనమాట. అందుకే నేను ఇక్కడ పోర్ట్ఫోలియో గ్రేటర్ దాన్ సర్టిఫికేట్స్ అని పెట్టాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ ఇస్తాను. ఏంటంటే స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అనమాట. ఇది ఒక ప్రాజెక్ట్ మీరు సింపుల్గా బిల్డ్ చేసేయచ్చు. అండ్ ఇంకా చాట్ బాట్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ కానివ్వండి, ఇవన్నీ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. అండ్ దాని తర్వాత ఫేస్ రికగ్నైజేషన్. మీరు ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లో కానివ్వండి లేదా హాస్టల్స్లో కానీ చూస్తూ ఉంటారు కదా, ఫేస్ రికగ్నైజేషన్ అనమాట. ఇది కంప్యూటర్ విజన్ పైన అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది చూడండి, ఇది ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్, ఇది ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అండ్ ఇంకా ఇది ఫేస్ రికగ్నిషన్ సివి కంప్యూటర్ విజన్ అనమాట. అండ్ ఏఐ పవర్డ్ రికమెండేషన్ సిస్టమ్ మీరు ఎక్కడ యూజ్ చేస్తారు చెప్పండి? నార్మల్ రియల్ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ చూసినప్పుడు అందులో వీడియో మీకు ఆటోమేటిక్గా సజెషన్ చేస్తుంటాయి చూసారా, అది ఏఐ పవర్డ్ రికమెండేషన్ సిస్టమ్ అనమాట. కొంతమంది యూట్యూబ్ జస్ట్ సజెషన్లో వచ్చి చూసుంటారు. సో అలాగా అది ఏఐ పవర్డ్ రికమెండేషన్ సిస్టమ్ అనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే మంచి వాల్యూ ఉంటుంది. అండ్ దాని తర్వాత రియల్ టైంలో ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉంటే సరిపోయింది అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు మరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తున్నా ఏంటన్నా అంటే, ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్తో ఒక మంచి రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని లేదా ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఇంటర్న్షిప్స్ కానీ లేదా స్టార్టప్స్ కానీ లేదా మనకి రీసెంట్గా ఐఐటి బాంబే రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నమాట. వాటికి కానీ లేకపోతే ఐఐటి ప్రాజెక్ట్స్ కానీ మంచిగా వీటికి అప్లై చేస్తూ ఉండాలి. వీటికి అప్లై చేస్తూ ఇంకా ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ చేయండి. ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ కానీ ట్రెండ్సర్ ఫ్లో కానీ వీటికి ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీకు అర్థమైపోయింది. సో అందులో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఇంకా కాంపిటీషన్స్ మీరు కాగిల్లో కానీ ఏఐ క్రౌడ్లో కానీ చాలా కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఫస్ట్ ఒక ఫౌండేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాం, తర్వాత కోర్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాం, తర్వాత ఇంజనీరింగ్ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాం, తర్వాత పోర్ట్ఫోలియో చేసుకున్నాం. ఇవన్నీ ఏంటి? నీకు జరిగాయి అనమాట. అంటే నీకు అచ్చమే తెలుసు ఇవన్నీ నీకు వచ్చి అని చెప్పేసి. ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళకి తెలిసింది నీ గురించి ఏంటని. మరి మన వరల్డ్లో ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు నిన్ను ఎందుకు చూస్ చేసుకోవాలి వాళ్ళు? అట్లీస్ట్ నువ్వు వాళ్ళకి ఎవరో కానీ తెలీదు. సో నువ్వెవరో తెలియాలంటే నీకంటూ ఒక గుడ్ నెట్వర్కింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఆ నెట్వర్కింగ్ కోసం ఒక మంచి గిట్ హబ్ ప్రొఫైల్ అయితే బిల్డ్ చేసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు లింక్డ్ఇన్ ఇంకా కాగిల్ ప్రెసెన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, మీరు ఒక మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే. అండ్ దాంతోపాటు రైట్ బ్లాగ్స్, మంచి టాపిక్స్ తీసుకున్న వాటిపైన బ్లాగ్స్ రాయండి అలా అనమాట. అండ్ దాంతోపాటు మీకు ఇంకా కెరియర్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఎంట్రీ లెవెల్ రోల్స్లోకి వచ్చినప్పుడు డేటా సైంటిస్ట్ కానీ ఎంఎల్ ఇంజనీర్ కానీ ఏఐ రీసెర్చ్ ఇంటర్న్ కానీ ఇవి ఉంటాయి అనమాట. ఈ ఏఐ రీసెర్చ్ ఇంటర్న్స్ని చాలామంది తక్కువగా అనుకుంటారు, కానీ మీకు ఇప్పుడు రియల్ లైఫ్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పర్ప్లెక్సిటీ తెలుసు కదా మీకు. పర్ప్లెక్సిటీ అనే ఒక ఏఐ ఉంటుంది. సో ఆ ఏఐ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అరవింద్, సో తను కానీ 4 రీసెర్చ్ ఇంటర్న్స్ చేశారు గైస్. సో వీటిని తక్కువ అంచనా వేయద్దు. అండ్ దాంతోపాటు ఇంకా లాస్ట్గా స్పెషలైజ్డ్ రోల్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ స్కిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటే ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు, అప్లైడ్ సైంటిస్ట్ అవ్వచ్చు, ఇంకా జనరేటివ్ ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు, ఎంఎల్ఓప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. సో ఇది గైస్ మరి మన పూర్తిగా వీటి గురించి మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంకా ఇలాంటి కెరియర్ రోడ్ మ్యాప్స్ కోసం అండ్ ఇంకా మంచి ఫ్రీ రిసోర్స్ కోసం మన ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి. చాలా ఫ్రీ రిసోర్స్ చెప్తున్నాను. సో ఒకవేళ వీడియో నీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోతుంది.